దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ జగత్రక్షకుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ 15:57. ప్రియా సర్వ జగత్రక్షకుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రత్యేక అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన సాక్షులుగా మీరు తప్పక నిలవండి. ఆయన నామాన్ని మహింపరచండి, గణపరచండి. ఆయన్ని మీరు ఎంత మహింపరిస్తే, ఎంత గణపరిస్తే అంత ఆశీర్వాదం ఇంకనూ మీరు పొందగలరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు ఆయన జయమనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో ఆయన మనకి అత్యధికమైన కార్యం చేయగల గొప్ప దేవుడు, అత్యధికంగా చేయ సమర్థుడైన, మనం అడుగు వాటికంటేనూ ఊంచి వాటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవాదేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభు సమర్థుడు, మన ప్రభు శక్తిమంతుడు. మేము సేవించున్న దేవుడు సమర్థుడని ప్రకటించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిము గుండి రక్షించబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు, మహాశక్తిమంతుడని విశ్వసించిన అబ్రాము ప్రతిఫలం పొందాడు. అపోస్తుడైన యోధా ప్రభు మనలను త్రొట్టిల్లకుండా కాపాటకు, నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిమంతుడని ఘోషించున్నాడు. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వ జగత్రక్షకుడు ఆయనే, సర్వకృపామయుడు ఆయనే. ఆయన నామానికి మహిమార్థంగా మనం జీవించాలి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన ఊహ నోటి మాటల కన్నా ఆయన అత్యధికంగా చేయ శక్తి గల మహామహుడైన. మనం మన భవిష్యత్తును గురించి ఊహించడం తప్ప ఊహ గానాలకు పాల్పడిన యువతి యువకులు ఎందరో నష్టపోయారు ఈ రోజుల్లో. ప్రియులారా, మనము ఊహించడం మంచిదేనా అని మీరు తలంచవచ్చు. అయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమై ఉన్నవంటకు రుజువై ఉన్నవన్నీ నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. విశ్వాసం గురించి లోతైన రహస్యములను, లోతైన సత్యములను మనం తెలుసుకుని విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. విశ్వాసం ద్వారా అద్భుతములను పొందుటకు మనోవీక్షణ ఎంతో అవసరం. మనోవేక్షణ అనగా జరగబోయే సంగతులను జరిగినట్లుగా మనం ఊహించుకుంటే అని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు నామానికి మహిమకరంగా జీవించండి. తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తారు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం. మానవ హృదయము భయంతో దిగులుతో నిండి ఉండగా సమస్తము అపజయములోను నిందల్లోనూ ముగింతును అనే ఆవేదనతో నిండి ఉండగా మన దేవుడు నేను ఊహించి వాటికంటేనో అడుగు వాటికంటేనో చేయుటకు శక్తిమంతుడని విశ్వాస ఒప్పుకోలు చేయడం ద్వారా మనం సమస్తను స్వాధీనపరచుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము మన అవసరతల కొరకు అడుగుటే కాక మనోవేక్షణ గలవారమై ప్రభువును స్తుతిందాం, ప్రభువుని మహింపర్దాం, ప్రభువుని ఘనపర్దాం. మన ప్రభు మనకు జయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆయన నామానికి స్తోత్రం తెలియచేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు గొప్ప విజయం కలుగుతుంది. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినల్లా పొంది ఉన్నారని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు తప్పకుండా దొరుకుతాయి. జయముగల దేవుని బిడ్డలారా, మన ప్రభువుకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. సాధ్యం, అన్నీ సాధ్యం. సమస్తము కూడా ఆ దేవాదేవుడికి సాధ్యమే. ఆయన మహోన్నతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని ప్రభు చెప్పుచున్నారు. మనం బహుగా ఫలించేది శరీర విషయంలోనే కాదు, ఆత్మ విషయంలోనూ ఫలించాలి. మన దేవుణ్ణి మనం మహింపరచాలి, బహుగా మనం ఫలించాలి. దేవుని సేవించే విశ్వాసకి అతని అవసరం తీర్చబడటానికి తగిన ధనము సమకూర్చబడుతుందని. అయితే దేవాదేవుని మనం మహింపరిచినప్పుడు, దేవుని మనం గణపరిచినప్పుడు, దేవుని మనము మహిమార్థంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా మనల్ని బలపరచగల గొప్ప దేవుడే. దేవుని బిడ్డలారా, దేవాదేవుడికి మహిమార్థంగా మీరు జీవించండి. ఆ నామానికి మహిమార్థంగా మీరు కొనసాగండి. ఆ దేవాదేవునికి మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తాను. తప్పకుండా మీరు ఇప్పుడు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వ జగత్రక్షకుడైన ప్రియ ప్రభువానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా, మీకు వందనాలు స్వామి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు దేవ. బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ లోటుపాట్లు కలిగి, ఏ అక్కర్లు కలిగి, అవసరాలు కలిగి ఉన్నారో దేవా, బిడ్డలకు ఇప్పుడే మీ సమాధానం, మీ నెమ్మది, మీ ఆదరణ దయచేయండి. బిడ్డల కుటుంబాలు విజయం దయచేయండి. వ్యక్తిగతంగా మీ కార్యం సఫలపరచండి.
బిడ్డల కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చండి. బిడ్డలకున్న ప్రతి అంగలార్పుని ఇప్పుడే మీరు తీర్చని పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. గొప్ప దేవుడా సహాయం చేయండి. మహోన్నతమైన దేవుడా సహాయం చేయండి. సర్వోన్నతమైన దేవుడా సహాయం చేయండి. ఇప్పుడే నీ కుమారుడు యేసునామములో మీ సహార్థం ఉన్నతమైన ప్రతి మీ ఆత్మకార్యం మీ బిడ్డలకు మీరు దయచేసి మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి మమ్మల్ని అందరినీ నీ కొరకు పరిశుద్ధపరచమని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.